హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నామండి. సమ్మర్ స్పెషల్. చాలామంది ఇష్టంగా తినేది, ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందరూ హ్యాపీగా తినేయవచ్చు. ప్రాసెసింగ్ అయితే చూద్దామండి. 1 లీటర్ పాలని, చిక్కటి గేదె పాలని కాగపెట్టామండి. బాగా మసలబెట్టాలి. మరియు జీడిపప్పు, బాదం, ఇంకేమైనా పిస్తా కావాలంటే కూడా యాడ్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలండి. పాలైతే బాగా మరుగుతున్నాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇందులోనే కొంచెం యాలకులు, ఒక 5-6 యాలకులను కూడా వేసి మిక్సీ పట్టేయాలండి. పాలైతే మరుగుతున్నాయి కదా, అప్పుడు జీడిపప్పు, బాదం పేస్ట్ పౌడర్ని పాలల్లో వేసి బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా మనకి ఫ్లేవర్ అనేది యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పాలు అనేటిది మనకి చిక్కబడాలి. ఇలా ఒకసారి కలుపుకుంటూ అక్కడే నిల్చొని చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి. కస్టర్డ్ అండి, మ్యాంగో ఫ్లేవర్. మన కుల్ఫీ అనేది మ్యాంగో ఫ్లేవర్లో కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో 2 స్పూన్లు అయితే వేసి కలిపేసుకోవాలి. ఇందులో మనం కోవా కూడా వేస్తున్నామండి. దాంతో మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం చక్కెర వేస్తున్నాము. ఇప్పుడైతే కోవా వేస్తున్నానండి. 100 గ్రామ్స్ కోవా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం పాలల్లోనే బాగా మెల్ట్ అవ్వాలండి. తినేటప్పుడు కుల్ఫీ ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. ఇది మొత్తం కోవా అయితే వేసేసాం కదండి. ఇందులోనే మనం చక్కెర వేస్తున్నాను. సరిపడా చక్కెర చిన్న కటోరతోని 3 కటోరలు అయితే వేసాను. చక్కెర వద్దనుకుంటే మిల్క్ మేడ్ వేసుకోండి ఆ ప్లేస్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనకి పాలను కలుపుకుంటూ చక్కెర కరిగే వరకు కలపాలి. కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్లు వేసి పాలల్లో కలిపామండి, పచ్చి పాలల్లో. అది కూడా వేసుకుంటూ కలిపేసుకోవాలి. పాలు అనేది మనకు చిక్కబడుతుంది చూడండి. కస్టర్డ్ వేసుకొని కలిపేసుకోవాలి బాగా. ఇలా చూడండి, పాలు అనేది మనకి ఇంకా కొంచెం చిక్కబడాలండి. ఇలా మొత్తం కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆ టెక్స్చర్ వచ్చే వరకు పెట్టాలండి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో చల్లని నీళ్ళు పోసి ఈ పాలను ఉంచాలండి. ఇలా మనకు త్వరగా చల్లగా అవుతుందండి. నెక్స్ట్ ఆ వాటర్ చేంజ్ చేసేసి కొంచెం చల్లనీళ్ళు పోసి కూడా పెట్టాలి. మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసి ఐస్ క్రీమ్ మోల్డ్లో వేసుకోవాలండి. కొన్ని అయితే ఐస్ క్రీమ్ మోల్డ్లో, మరి కొన్ని ఏమో ఇంకా మిగిలిన డబ్బాలో వేసుకొని చేసుకుంటున్నాము. లీటర్ పాలు కదండి. ఇప్పుడు ఈ మౌల్డ్లో అయితే ఒక 8 ఉన్నాయండి. ఇంకా మిగిలిన ఒక 7 వచ్చాయండి బాక్సెస్లో, డబ్బాలో. ఇన్ని ఐస్ క్రీమ్స్ అయితే మనకి సరిపోతాయండి. ఈ గ్లాస్తోనైతే వేస్తున్నాను. కొంచెం తక్కువ వరకు వేసి మూత పెట్టాలండి, నిండా పోయకూడదు. పెట్టేసి మనం 12 అవర్స్ పెట్టాలండి. నైట్ 9 o'clock పెట్టాము, మార్నింగ్ 9కి తీసామండి. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కుల్ఫీ అనేది. టేస్ట్ కూడా మనకి బయట దొరికేలాగానే ఉందండి. సూపర్గా ఎమ్మీగా ఉందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం మూత పెట్టేసి
డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్ టెంపరేచర్ సెట్ చేసుకొని ఒక 12 అవర్స్ పెట్టాలండి. మనకి బాదం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాము, కోవా వేసాం కదండి. చాలా బాగా టేస్ట్ అయింది, బాగుందండి టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మూతలు పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. తీసిన తర్వాత చల్ల నీళ్ళల్లో పెట్టి మనం మూడలకించి తీయొచ్చండి. ఎంతో టేస్టీ కుల్ఫీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంట్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా పెట్టేసాము. ఓవర్ నైట్ అలాగే ఉంచేసి మార్నింగ్ అయితే తీసి చూద్దామండి. కరెక్ట్గా సెట్ అయింది, చాలా బాగా వచ్చిందండి. మార్నింగే 9 o'clock అయితే ఓపెన్ చేసి చూసి వాటర్లో పెట్టేసి ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేసి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నామండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా చూడండి ఎంత బాగా సెట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక్క వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బై బాయ్ అండి. అన్నీ ఐస్ క్రీమ్స్ అయితే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టాము. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.